హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఈ రోజు ఎడిటోరియల్ వచ్చేసి మనకి ఏ టైటిల్తో వచ్చిందమ్మా? నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ. కాంప్లసెన్సీ అంటే అర్థం ఏమిటి? అయిపోయింది, ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం మార్నింగ్ లేవగానే ఈరోజు బాగా కష్టపడి చదువుతాం అని అనుకుంటాం. లేవగానే ఒక 3-4 అవర్స్ చదివేస్తాం. చదివేసరికి అమ్మయ్య చాలు, ఆల్రెడీ చదివేసాం అంటే తొందరగా సాటిస్ఫై అయిపోవడం, తొందరగా రిలాక్స్ అయిపోవడం. అర్థమవుతుందా? అంటే ఫైనల్ తొందరగా రిలాక్స్ అయిపోయి, సాటిస్ఫై అయిపోయి, మనం చేయాల్సిన పనిని నెగ్లెక్ట్ చేయడం అనే సెన్స్లో మీకు కాంప్లసెన్సీ అనేది వస్తుంది. అర్థమవుతుందా? మనం తొందరగా అచీవ్ చేస్తాం, బాగానే ఉంది, అంతా ఓకే అని తొందరగా రిలాక్స్ అయిపోవడాన్ని మనం కాంప్లసెన్సీ అని చెప్పి అంటాం. స్టూడెంట్స్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ షుడ్ నాట్ బి కాంప్లసెంట్. కొంచెం చదివేసి అమ్మ చదివేసాను ఈరోజు మరి చెప్పక్కర్లేదు, ఇలాంటి బిహేవియర్ ఉండకూడదు. నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ. కాంప్లసెన్సీకి మనం ఎటువంటి స్కోప్ ఇవ్వకూడదు, ఇచ్చే పరిస్థితి లేదు. ఏ సందర్భంలో అంటున్నారు ఇదంతా? ఒమిక్రాన్. కోవిడ్ పరంగా మనకి ఆల్రెడీ వ్యాక్సినేషన్ అయిపోయింది, మనం మాస్కులు పెట్టేసుకుంటున్నాం, ఒకసారి నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది మళ్ళీ రాదులే అని రిలాక్స్ అయిపోవడానికి రూమ్ లేదు, అంటే స్కోప్ లేదు, స్పేస్ లేదు. అంటే వీ షుడ్ నాట్ బి కాంప్లసెంట్, వీ షుడ్ నాట్ రిలాక్స్. ఒమిక్రాన్ మైల్డే కదా, మనకు ఆల్రెడీ వ్యాక్సినేషన్ అయిపోయింది అని రిలాక్స్ అవ్వకూడదు అని దీని అర్థం. ఒమిక్రాన్స్ మైల్డ్ నేచర్ ఈజ్ మోర్ డ్యూ టు ద ప్రొటెక్షన్ ఆఫర్డ్ బై వ్యాక్సిన్స్. మనకు ఆల్రెడీ వ్యాక్సిన్స్ వల్ల ప్రొటెక్షన్ ఉంది కాబట్టి ఒమిక్రాన్ మైల్డ్గా ఉంది. ఒమిక్రాన్ ఏ వ్యాక్సినేషన్ లేకుండా ఒకసారి కూడా ఇన్ఫెక్ట్ అవ్వని వ్యక్తి మీద పడింది అనుకోండి, ఆ వ్యక్తికి డిసీజ్ తీవ్రంగానే ఉంటుంది. మనకు ఆల్రెడీ వ్యాక్సిన్స్ వల్ల కొంత ప్రొటెక్షన్ ఉండడం వల్ల అది మైల్డ్ అనిపిస్తుంది కాబట్టి మనం రిలాక్స్ అయిపోతున్నాం. అది కరెక్ట్ కాదు అని ఈ ఎడిటోరియల్ యొక్క సారాంశం. సో బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ, టుడే ఈజ్ ద లాస్ట్ డే. 7th January ఈ రోజే లాస్ట్. యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఆన్లైన్కి 60,000 ఫీజు, ఆఫ్లైన్కి 70,000 ఫీజు విత్ ఈఎంఐ ఆప్షన్తో జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం. ఇవాళే లాస్ట్ డే. ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో ఉంది ఆఫ్లైన్, శ్రీకాకుళంలో కూడా లాంచ్ అవుతుంది. ప్రత్యూష మేడం నెంబర్కి కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, జాయిన్ అయిపోవచ్చు. యూ కెన్ పే జస్ట్ 5,000 రూపీస్ అండ్ జాయిన్. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీలో మీకు లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్, దీస్ క్లాసెస్ ఓన్లీ రికార్డెడ్ కాదమ్మా, లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని కవర్ అవుతాయి. ఎన్సీఆర్టీస్ కూడా కవర్ అవుతాయి. డీటెయిల్డ్గా మీకు ఎన్సీఆర్టీస్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. సో సువర్ణ అవకాశం, డోంట్ మిస్ దిస్. కాల్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ అనేది, ఫర్దర్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్సిఆర్, ఆంథ్రోపాలజీ, సోషియాలజీ 4 ఆప్షన్స్ మనం ఆఫర్ చేస్తున్నాం. వీటికి కూడా తక్కువ లిమిటెడ్ ఫీజు ఉంది. ఇది కూడా 7th January ఇవాళే లాస్ట్ డే. దీనికి కూడా ఈఎంఐ ఆప్షన్ అనేది మీకు ఉంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి 789388 నెంబర్కి కాల్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో let's look at today's editorial. Let's come back to this. So India recorded its first death caused by Omicron in a fully vaccinated person in Rajasthan on the last day of 2020. Omicron వల్ల మొట్టమొదటి డెత్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ పర్సన్కి, రాజస్థాన్లో ఉన్న ఫుల్లీ వ్యాక్సినేటెడ్ పర్సన్కి వచ్చింది. చూసారా, ఫుల్ వ్యాక్సినేషన్ ఉంది అయినా సరే చనిపోయాడు ఒమిక్రాన్ వల్ల. అందుకే వీ షుడ్ నాట్ బి కాంప్లసెంట్ అవ్వకూడదు, రిలాక్స్ అయిపోకూడదు, సాటిస్ఫై అయిపోకూడదు. ద 73-year-old మ్యాన్ విత్ నో కోమార్బిడిటీస్. కోమార్బిడిటీస్ అంటే అర్థం ఏంటి? విత్ నో కాదు, విత్ కోమార్బిడిటీ అంటే ఆల్రెడీ డిసీజెస్ ఉన్న వ్యక్తి. ఇఫ్ సమ్మన్ ఈజ్ విత్ కోమార్బిడిటీస్, అతనికి హార్ట్ ప్రాబ్లమో, కిడ్నీ ప్రాబ్లమో, లివర్ ప్రాబ్లమో ఏదో ఆల్రెడీ ఉంది అని అర్థం. had tested positive on December 15. December 15 COVID వచ్చింది. Preliminary evidence from South Africa and the UK suggests that unlike the Delta variant, a majority of people with Omicron, particularly in the fully vaccinated, exhibit only mild disease. Delta variant లా కాకుండా దీంట్లో మైల్డ్ డిసీజ్ మాత్రమే ఎగ్జిబిట్ చేస్తున్నారు. సౌత్ ఆఫ్రికా నుంచి, యూకే నుండి వస్తున్న డేటా మనకి చెప్తాం. హాస్పిటలైజేషన్ ఈజ్ రిలేటివ్లీ లెస్. హాస్పిటలైజేషన్ కూడా తక్కువ ఉంటుంది కంపారిటివ్. ఇంతకుముందు డెల్టా వేరియంట్ వస్తే చాలా హాస్పిటలైజ్ అవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు హాస్పిటలైజేషన్ ఈజ్ రిలేటివ్లీ లెస్ అమాంగ్ ది వ్యాక్సినేటెడ్. A huge percentage of the population in India was infected when the Delta variant raised last year. Delta variant విశ్వరూపం చూపించినప్పుడు రేజ్ అంటే ఇంకా
రేజ్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి మీకు. రేజ్ అంటే కోపం అనే మీనింగ్ ఉంది, కానీ ఇక్కడ వెర్బ్ రూపంలో వాడారు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? వైలెంట్గా, అన్కంట్రోలబుల్గా ఎక్స్పాండ్ అయినప్పుడు, తన కోపాన్ని చూపించినప్పుడు అన్నట్టు చెప్పొచ్చు. డెల్టా వేరియంట్ వైలెంట్గా, అగ్రెసివ్గా ఎక్స్పాండ్ అయినప్పుడు చాలా మంది ఇండియాలో ఇన్ఫెక్ట్ అయ్యారు. And studies from other countries have shown that such people might enjoy the same level or even better protection from severe disease than fully vaccinated people. స్టడీస్ ఏం చెప్తున్నాయి? మీరు చాలా కేర్ఫుల్గా వినాలి. ఇక్కడ కాన్సెప్ట్ తెలుసుకోబోతున్నాం మనం. ఇప్పుడు ఒక ఇండివిజువల్ ఉన్నాడు. ఒక ఇండివిజువల్ ఉన్నప్పుడు యు టేక్ అన్ ఇండివిజువల్, దీనికి వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేశాం. వ్యాక్సినేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు హీ విల్ హ్యావ్ సమ్ ప్రొటెక్షన్. ప్రొటెక్షన్ అనేది ఎలా వస్తుంది? వ్యాక్సిన్ బాడీలోకి వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఏం చేస్తుంది? యాక్చువల్ వైరస్ని మిమిక్ చేస్తుంది. మిమిక్ అంటే అది వచ్చినట్టుగా బాడీని నమ్మిస్తుంది. మన బాడీని యాక్చువల్ వైరస్ వచ్చినట్టుగా నమ్మించడం వల్ల మన బాడీ ఏంటంటే నిజంగానే వైరస్ వచ్చిందేమో అనుకొని యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. యూ కెన్ సే, ఇంకా చెప్పాలంటే ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. రోగ నిరోధక శక్తి వ్యవస్థ అనేది యాక్టివేట్ అయ్యి ఇమ్యూన్ రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది వ్యాక్సినేషన్ వచ్చినప్పుడు జరిగే పని. అలా కాకుండా నిజంగానే ఇన్ఫెక్ట్ అయ్యింది అనుకోండి, ఒక వ్యక్తికి నిజంగానే కోవిడ్ వచ్చింది అనుకోండి, నిజంగానే కోవిడ్ వచ్చినప్పుడు కూడా యాంటీబాడీస్ వస్తాయి, ఇమ్యూన్ రెస్పాన్స్ వస్తుంది. మీరు ఒకసారి ఆలోచించండి. మైల్డ్ అంటే వ్యాక్సిన్ అంటే ఏంటంటే నిజంగానే వైరస్ వచ్చింది అన్న మిమిక్ చేయడం అనమాట. అలా వచ్చింది అనే ఫీలింగ్ కల్పించడం బాడీకి. దాన్ని చూసి బాడీ రియాక్ట్ అవుతుంది. ఈ రియాక్షన్ ఎక్స్ అనుకుంటే, ఈ రెండో సిచ్యువేషన్ అంటే నిజంగానే కోవిడ్ వచ్చేసింది. కోవిడ్ వచ్చినప్పుడు వచ్చే రియాక్షన్ ఈజ్ మోర్ దాన్ ఎక్స్. అది మీరు వై అనుకుంటే దిస్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఈజ్ మోర్ దాన్ దిస్ అన్నమాట. అంటే వ్యాక్సిన్ ద్వారా మనిషికి వచ్చే ప్రొటెక్షన్ కంటే కూడా నిజంగానే మనిషి ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యి దాని నుంచి రికవర్ అయితే వచ్చిన ప్రొటెక్షన్ అనేది ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ఇది వ్యాక్సిన్ ప్రొటెక్షన్, ఇది ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల వచ్చిన ప్రొటెక్షన్. ఈ రెండు కలిపి కొంతమందికి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యాను, రికవర్ అయ్యాను, దానివల్ల ఈ ప్రొటెక్షన్ వచ్చింది. డబుల్ వ్యాక్సినేషన్ అయింది కాబట్టి ఈ ప్రొటెక్షన్ వచ్చింది. నాకున్న ఇమ్యూనిటీని ఏమంటామో తెలుసా? హైబ్రిడ్ ఇమ్యూనిటీ అంటాం. మీకు ఇలాంటి క్వశ్చన్స్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగే అవకాశం ఉంటుంది. కీవర్డ్స్ ఇవన్నీ. హైబ్రిడ్ ఇమ్యూనిటీ న్యాచురల్ ఇమ్యూనిటీ, ఇది జబ్బు మనకు రావడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ, ఇది వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ, ఇది రెండు కలిపి వచ్చిన ఇమ్యూనిటీ హైబ్రిడ్ ఇమ్యూనిటీ. రెండిట్లో ఏది ఎక్కువ అంట? వై అంటే జబ్బు మనకి రావడం వల్ల వచ్చిన ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్ వల్ల వచ్చిన ఇమ్యూనిటీ కంటే ఎక్కువ అని స్టడీస్ చెప్తున్నాయి. హైబ్రిడ్ ఇమ్యూనిటీ achieved through full vaccination in people who have been previously infected offers the highest level of protection against severe disease, as several studies outside India show. బయట స్టడీస్ అన్నీ చెప్తున్నాయి మనకి హైబ్రిడ్ ఇమ్యూనిటీ అనేది అందరికంటే ఎక్కువ చూపిస్తుంది. చూడండి, వ్యాక్సినేషన్ వల్ల వచ్చేది ఎక్స్ అనుకుంటున్నాం, జబ్బు వచ్చి తగ్గిపోవడం వల్ల వచ్చేది వై అనుకుంటున్నాం. మరి రెండు ఉంటే హైబ్రిడ్ ఇమ్యూనిటీ. సో దిస్ హ్యాస్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇమ్యూనిటీ అని చెప్తున్నారు. సివియర్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రొటెక్షన్ అనేది కనిపిస్తుంది. విత్ వ్యాక్సినేషన్ పికింగ్ అప్ స్పీడ్ ఆఫ్టర్ ద సెకండ్ వేవ్ పీక్డ్ ఇన్ ఇండియా, a significant percentage of the fully vaccinated might possess hybrid immunity. సెకండ్ వేవ్ తర్వాత వ్యాక్సినేషన్ అనేది బాగా పికప్ అయిపోయింది. సో ఇప్పుడు ఇండియాలో మెజారిటీ పీపుల్కి హైబ్రిడ్ ఇమ్యూనిటీ ఉంది. ఇంకా చాలా మంది ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యారు, చాలా మందికి వ్యాక్సినేషన్ కూడా ఉంది. ఈవెన్ a single dose of an mRNA vaccine in previously infected people has been found to induce a high level of hybrid immunity. రెండు వ్యాక్సిన్స్ లేకపోయినా సరే, ఒక వ్యాక్సిన్ వెళ్ళినా సరే అంటే ఆల్రెడీ నువ్వు ఇన్ఫెక్ట్ అయ్యావు, రికవర్ అయ్యావు, దానివల్ల కొంత ఇమ్యూనిటీ వచ్చింది, వై వచ్చింది, ఆ తర్వాత దానికి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ వేశారు, దానివల్ల కొంత ఇమ్యూనిటీ వచ్చింది. ఈ రెండు కలిపి మీకు హై లెవెల్ ఆఫ్ హైబ్రిడ్ ఇమ్యూనిటీని ఇస్తున్నాయి. If vaccination coverage with at least a single dose has already crossed 90% in those above 18 years, the rollout of vaccines for adolescents will widen the protective net. Then అర్థమండి, vaccination coverage with at least a single dose has already crossed 90%. సింగిల్ డోస్
అట్లీస్ట్ ఒక సింగిల్ డోస్ అయినా వెళ్ళిన వాళ్ళ కవరేజ్ అంతా 90%. అంటే ఇండియాలో 90% ఎలిజిబుల్ పీపుల్కి అట్లీస్ట్ ఒక డోస్ అన్నా వెళ్ళింది 18 years అబవ్ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు అడోలసెంట్స్కి కూడా అంటే 15 to 17 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ చేయడానికి రోల్ అవుట్ చేశారు. దీనివల్ల ఏమవుతుంది, ప్రొటెక్టివ్ నెట్ అనేది వైడెన్ అవుతుంది. అంటే ఎక్కువ మందికి ఎవరెవరికైతే ప్రొటెక్షన్ అందుతుందో, ఇంతకుముందు 18+ years వాళ్ళకు ఉంది, ఇప్పుడు అది వైడెన్ అయ్యింది. 15 to 17 years ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఇందులో యాడ్ అయ్యారు. అంటే మీరు నేను చెప్తున్నప్పుడు సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేస్తున్నారని అబ్జర్వ్ చేయండి. దీన్ని నేను ట్రాన్స్లేషన్ చేస్తున్నాను, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. వైడెన్ అంటే ఎక్స్పాండ్ చేయడం, ప్రొటెక్టివ్ నెట్ అంటే మనకి ప్రొటెక్షన్ ఆఫర్ చేస్తున్న, ఏంటి ఆఫర్ చేస్తుంది, వ్యాక్సిన్ ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు ఎక్కువ మందికి ఇస్తున్నాం కాబట్టి వైడెన్ అనే పదాన్ని ఉపయోగించారు. బట్ ఇమ్మెటీరియల్ ఆఫ్ ద ప్రొటెక్షన్ కాన్ఫర్డ్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రొటెక్షన్ ఇస్తున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డ్రా ఎనీ కన్క్లూజన్స్ అబౌట్ ఒమిక్రాన్స్ విరులెన్స్. విరులెన్స్ అంటే హార్మ్, ది హార్మ్ఫుల్నెస్ కాజ్డ్ బై ఏ వైరస్. అంటే ఒక డిసీజ్ వల్ల, ఒక వైరస్ వల్ల ఎంత నష్టం జరిగే అవకాశం ఉంది అనేది విరులెన్స్. ఇఫ్ ఎ వైరస్ ఈజ్ హైలీ విరులెంట్ అంటే అది వస్తే చాలా సివియర్ డిసీజ్ వస్తుంది అని అర్థం. వైరస్ అనేది మైల్డ్ అనుకోండి, అప్పుడు డిసీజ్ అనేది అంత స్ట్రాంగ్ గా ఉండదు అని అర్థం అనమాట. ఇప్పటికీ ఈ ఒమిక్రాన్ యొక్క విరులెన్స్ విషయంలో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డ్రా ఎనీ కన్క్లూజన్స్. తొందరపడి మనం కన్క్లూజన్ డ్రా చేయకూడదు. ఇట్ ఈస్ టూ ఎర్లీ, ఇంకా టైం ఉంది, ఇంకా డేటాను గ్యాదర్ చేసి మనం చెప్పాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ద యుఎస్లో ది ఫస్ట్ ఒమిక్రాన్ రిలేటెడ్ డెత్ was in an unvaccinated person who was previously infected. ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయ్యాడు కానీ వ్యాక్సినేషన్ లేదు, అలాంటి వ్యక్తికి ఒమిక్రాన్ వల్ల చనిపోవడం జరిగింది. ద టైమ్ లాగ్ బిట్వీన్ ఇన్ఫెక్షన్ అండ్ హాస్పిటలైజేషన్ షుడ్ బి అనదర్ రీజన్ వై ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రొనౌన్స్ ఎనీ వర్డిక్ట్ ఆన్ ద విరులెన్స్ ఆఫ్ ద వేరియంట్ ఇన్ ఇండియా. రెండోది, ఇన్ఫెక్షన్ వచ్చిన దానికి హాస్పిటలైజ్ అవ్వడానికి మధ్యలో టైం లాగ్ ఎంత ఉందనే ఆస్పెక్ట్ కూడా చూడాలి. అంటే ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని చూసి మనం డిసైడ్ చేయాలి. ప్రొనౌన్స్ అంటే చెప్పడం, వర్డిక్ట్ అంటే తీర్పు. అంటే ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఎంత విరులెంట్ అంటే ఎంత డేంజరస్ అనే విషయంలో మనం ఫైనల్ తీర్పు, తుది తీర్పు ఇవ్వడానికి ఇంకా సమయం ఉంది. వీ హ్యావ్ టు క్యాప్చర్ మోర్ డేటా, అబ్జర్వ్ మోర్ థింగ్స్ అండ్ దెన్ ఫైనల్లీ డిసైడ్ అనమాట. వల్నరబుల్ పాపులేషన్స్ రన్ ఏ రిస్క్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ డిసీజ్ డిస్పైట్ దేర్ వ్యాక్సినేషన్ స్టేటస్. వల్నరబుల్ పాపులేషన్స్ అంటే అర్థం ఏంటి, పీపుల్ హూ ఆర్ ఎట్ ఎ హయ్యర్ రిస్క్. ఈ నేను చాలా కామన్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను. స్లమ్ ఏరియాల్లో ఉన్న వాళ్ళు, పీపుల్ లివింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్, వి కాల్ దెమ్ స్లమ్ డ్వెల్లర్స్. పీపుల్ లివింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్ ఆర్ మోర్ వల్నరబుల్. పీపుల్ లివింగ్ ఇన్ స్లమ్ ఏరియాస్ ఆర్ మోర్ వల్నరబుల్ అంటే దే హ్యావ్ ఏ హయ్యర్ రిస్క్ ఆఫ్ వల్నరబుల్ టు మలేరియా. మలేరియా రావడానికి వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉంది. అంటే ఎవరికైతే ఎక్కువ రిస్క్ ఉందో, అంటే ఎవరికైతే ఒక డిసీజ్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉందో వాళ్ళని వల్నరబుల్ అంటాం. ఎవరు, ఇప్పటి వరకు వ్యాక్సినేషన్ లేని వాళ్ళు, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళు, ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్న వాళ్ళు, వీళ్ళంతా అనమాట. వల్నరబుల్ పాపులేషన్స్ అండ్ రిస్క్ ఆఫ్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ డిసీజ్ డిస్పైట్ దేర్ వ్యాక్సినేషన్ స్టేటస్. వ్యాక్సినేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి మళ్ళీ ఒకవేళ ఒమిక్రాన్ వస్తే సివియర్ డిసీజ్ వాళ్ళు సఫర్ అయ్యే అవకాశం ఉంది. The unprecedented speed at which Omicron is spreading in countries that have high levels of testing, the number of people in a single infected person can spread the virus to, and a doubling time of less than 3 days are a loud warning that things can go out of control soon. Unprecedented, ఇది చాలా రోజుల తర్వాత వచ్చిన పదం చూడండి. ప్రీ అంటే ముందు, ప్రిసీడ్ అంటే టు హ్యాపెన్ బిఫోర్, ప్రెసిడెంట్ అంటే సంథింగ్ దట్ హ్యాపెండ్ బిఫోర్, అండ్ ఎర్లియర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు జరిగింది, ముందు జరిగినది. అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకు ముందు అన్నడు జరగనిది. అర్థమైందా? ఇంతకు ముందన్నడు కని విని ఎరుగనిది, ఇంతకు ముందన్నడు జరగనిది. అంటే ఇంతకు ముందన్నడు చూడనంత స్పీడ్తో ఒమిక్రాన్ అనేది స్ప్రెడ్ అవుతుంది కంట్రీస్లో. ఏ కంట్రీస్లో? దట్ హ్యావ్ హై లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్. టెస్టింగ్ ఉన్న కంట్రీస్లో ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? టెస్టింగ్ వల్ల మనకు బయటపడుతుంది, వేరే వాళ్ళకి వెళ్తుంది అనే విషయం తెలుస్తుంది వెంటనే. ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎ సింగిల్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ కెన్ స్ప్రెడ్ ద వైరస్ టు. ఒక సింగిల్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఎంత మందికి వైరస్ ని స్ప్రెడ్ చేస్తాడనే విషయం
ఇది స్పీడ్గా వెళ్తుందన్న విషయం. అండ్ డబ్లింగ్ టైమ్ ఆఫ్ లెస్ దాన్ 3 days. ఈ రోజు మనం 50 కేసులు చూస్తే 3 రోజుల్లో 100 చూస్తున్నాం, 100 చూస్తే 200 చూస్తున్నాం, 3 within 3 days కేసులు ఏమో పెరిగిపోతా ఉన్నాయి. ఇవన్నీ all these are a loud warning that things can go out of control soon. Things can go out of control. Control తప్పిపోయే అవకాశం ఉంది అని చెప్పే ఒక లౌడ్ వార్నింగ్ అనమాట ఇదంతా. అందుకే భయపడాలి, కాంప్లసెంట్గా ఉండకూడదు. మైల్డ్ సిమ్టమ్స్ నాట్ విత్ స్టాండింగ్ ని ఎలా రాసుకోవాలి మీరు? డిస్పైట్ లేదా ఇన్స్పైట్ ఆఫ్ మైల్డ్ సిమ్టమ్స్ అలా చదువుకోండి. ఇన్ స్పైట్ ఆఫ్ మైల్డ్ సిమ్టమ్స్ ఇట్స్ హై ట్రాన్స్మిసిబిలిటీ కెన్ పోజ్ ఎ సివియర్ థ్రెట్ టు హెల్త్ కేర్ సెట్టింగ్స్ as a high number of infections within a short time could lead more people needing hospital care. Of course, symptoms మైల్డ్గా ఉన్నప్పటికీ చాలా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి ఒకేసారి ఎక్కువ మందికి కోవిడ్ వచ్చి అందరూ ఒకేసారి హాస్పిటల్స్ మీద పడ్డారు అనుకోండి, హెల్త్ కేర్ సెట్టింగ్స్కి అది ఒక సివియర్ థ్రెట్ అయిపోతుంది. రైట్, అది చెప్తున్నాను. ఓవర్వెల్మ్డ్ హాస్పిటల్స్ అంటే కెపాసిటీకి మించి పేషెంట్స్ తాకిడిని ఫేస్ చేసే వాళ్ళు, సమ్మన్ హూ ఈస్ ఓవర్వెల్మ్డ్ అంటే వాళ్ళ కెపాసిటీకి మించి వచ్చేస్తున్నాయి అని అర్థం అన్నమాట. కెన్ మేక్ ఇట్ హార్డర్ టు ప్రొవైడ్ మచ్ నీడెడ్ కేర్. ఇప్పుడు నీకు 100 మందికి కేర్ ఇవ్వగలదు హాస్పిటల్, కానీ 200 మంది వచ్చారనుకోండి, ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఇచ్చే కేర్ అనేది తగ్గిపోతుంది, లీడింగ్ టు మౌంటింగ్ డెత్స్. దానివల్ల డెత్స్ పెరిగిపోయే ఛాన్స్ అనేది ఉంది. ద సిచ్యువేషన్ కెన్ బికమ్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ వెన్ హెల్త్ కేర్ సెట్టింగ్స్ సఫర్ ఫ్రమ్ స్టాఫ్ షార్టేజ్. స్టాఫ్ షార్టేజ్ ఉందనుకోండి, ఎలా వస్తుంది? కాజ్డ్ బై ఇంక్రీజింగ్ ఇన్ఫెక్షన్స్ అమాంగ్ హెల్త్ కేర్. డాక్టర్లకి నర్సులకి వచ్చేస్తే స్టాఫ్ షార్ట్ అయిపోతారు, పేషెంట్లు ఎక్కువైపోతారు, అప్పుడు ఇంకా ప్రాబ్లం అయిపోతుంది. యాజ్ సీన్ ఇన్ మెనీ హాస్పిటల్స్ అక్రాస్ ఇండియా. చాలా హాస్పిటల్స్లో మనం ఆల్రెడీ చూసాం. ఇది వస్తే ఇంకా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ కింద మారిపోతుంది. ఇండియా షుడ్ లెర్న్ ఫ్రమ్ ద హార్డ్ లెసన్స్ ఆఫ్ ద సెకండ్ వేవ్ నుంచి మనం ఏవైతే తెలుసు. సెకండ్ వేవ్ లో చాలా చావులు చూసాం, దాని నుంచి మనం నేర్చుకోవాలి. స్ట్రిక్ట్లీ అడ్హియర్ టు కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ పెట్టుకోవడం, ఈ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవ్వడం అన్ని అడ్హియర్ అవ్వాలి. అండ్ ఇంక్రీజ్ వ్యాక్సినేషన్ కవరేజ్ ని ప్రభుత్వం పెంచాలి. గెట్టింగ్ మిస్లెడ్ బై ద మైల్డ్ నేచర్, ఒమిక్రాన్ మైల్డేలే ఏం కాదులే అనే బిహేవియర్ ఏదైతే ఉందో, అండ్ థ్రోయింగ్ కాషన్ టు ద విండ్, జాగ్రత్తని గాలికి వదిలేసాం అనుకోండి, ఇట్ విల్ బి ఎ డేంజరస్ గ్యాంబుల్. అదొక డేంజరస్ గ్యాంబుల్ అయిపోతుంది. గ్యాంబుల్ అంటే అర్థం ఏంటి? ఆలోచించి చేసే పని కాదు, ఆలోచన లేకుండా చేసే పని మనం గ్యాంబుల్ చేస్తున్నాడు రా అంటారు. అంటే ఆలోచన లేకుండా ఒక రాయి వేసాడు అని అర్థం అనమాట. రైట్, అదాన్ని మనం గ్యాంబుల్ అంటాం. సో వీ షుడ్ నాట్ బి కాంప్లసెంట్. జాగ్రత్తని గాలికి వదిలేయకూడదు. వీ షుడ్ నాట్ త్రో కాషన్ టు విండ్. That's about it. Take care. Bye-bye.